హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం MIVI సౌండ్ బార్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో దీనిలో మనకు బిల్ట్ ఇన్ సబ్ ఊఫర్ ఉంటుందని చెప్తున్నారు. 2.2 ఛానల్ ఇది. అందుబాటు 100 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. అవుట్పుట్ అంటే అంత సౌండ్ అయితే మనకు వస్తుంది. సో మరి చాలా స్లీక్ డిజైన్ ఉంటుందని చెప్తున్నారు. ఈ మధ్య MIVI వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సౌండ్ బార్ గురించి మాట్లాడినట్టయితే ప్రైజింగ్ 5000 ఉంటుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలామంది టీవీస్ కొనుక్కుంటూ ఉంటారు, కాకపోతే దాని నుంచి సౌండ్ అనేది ఎక్కువ రాదు, ఎస్పెషల్లీ మన ఎల్సిడి ఎల్ఈడి టీవీస్. సో వాటి కోసం ఇదని చెప్పేసుకోవచ్చు. సో మరి దీనికి 5000 పెట్టిన తర్వాత అంత మంచి సౌండ్ మనకు వస్తా లేదా తెలియాలి అంటే ఫటాఫట్ చేసి ఒకసారి సౌండ్ చూద్దాం. సో దీని పైనే మనకి ఇక్కడ ఈ సీల్ ఉంది. దీన్ని నేను బ్రేక్ చేశాను. బ్రేక్ చేసేసి దీనిలో నుంచి మనం బయటికి. సో మరి బాక్స్ లోపల డైరెక్ట్ సౌండ్ బార్ ఉన్నదని మనం నేను అనుకున్నా, కాకపోతే మళ్ళీ బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉన్నది. ఈ బాక్స్ని మళ్ళీ మనము బయటికి తీద్దాం. సో దీని లోపల ఇంకొక బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈ AUX కేబుల్, దాంతోపాటే రిమోట్ కోసం బ్యాటరీ, దాంతోపాటే ఒక ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి రిమోట్ రిమోట్ ఈ డబ్బాలు ఉన్నది కావచ్చు, చూద్దాం. సో దీన్ని మనం సైడ్ పెట్టినట్టయితే ఈ బాక్స్ లోపల వైపు కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. సో ఇవన్నీ నేను జూమ్ నుంచి చూపిస్తా. ఇంతకు నేను చెప్పినట్టు 2.2 ఛానల్ సరౌండ్ సౌండ్ ఉంది. దాంతోపాటే సరౌండ్ సౌండ్ విత్ 100 వాట్స్ అవుట్పుట్ ఉందని చెప్తున్నారు. దీనిలో మనకు HDMI, బ్లూటూత్, AUX, USB కంపాటబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. బ్లూటూత్ 5.0 ఉంది. దాంతోపాటు ఫుల్లీ ఫీచర్డ్ రిమోట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఒకసారి ఈ బాక్స్ని అయితే నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ లోపల బాక్స్, మరి దీని లోపల ఇంకో బాక్స్ ఉందో చూద్దాం. దీని లోపల మనకు సౌండ్ బార్ని అయితే ప్రొవైడ్ చేశారు. బాక్స్లో నుంచి సౌండ్ బార్ని నేను ఇట్లా బయటికి తీసిన. దీని లోపలనే మనకు రిమోట్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ బాక్స్ని మనం సైడ్కి ఉంచేసి ఈ సౌండ్ బార్ గురించి మనం మాట్లాడినట్టయితే దీన్ని నేను దగ్గర నుంచి కూడా జూమ్ చేసి చూపిస్తాను మీకు. ప్యాకేజింగ్ మాత్రం బందోబస్తుంది. సో ఇలా మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని సైడ్కి ఉంచేసి, సో ఇది ఒక భయానకమైన సిచ్యువేషన్. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో దీనికి ఒక పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేస్తే ఇది ఎలా ఉందో కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన సౌండ్ బార్. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో పైవైపు మనకు కొన్ని బటన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, వాల్యూమ్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి, పవర్ ఆన్ చేయడానికి, పవర్ ఆఫ్ చేయడానికి. దాంతోపాటే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకు బాక్స్ మీద మెన్షన్ చేసినట్టు HDMI పోర్ట్ అయినా కానివ్వండి, కోక్సెల్ పోర్ట్ అయినా కానివ్వండి, AUX, USB, దాంతోపాటు అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి పవర్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక మనం రిమోట్ గురించి మాట్లాడితే దీనిపైన MIVIకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. బ్లూటూత్, HDMI అంటే మనం డిఫరెంట్ మోడ్స్లలో కనెక్ట్ చేస్తూ ఉంటాం చూసారు, వాటిలోకి షిఫ్ట్ అవ్వడానికి సపరేట్ డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాల్యూమ్ అప్ డౌన్ చేయడానికి కూడా బటన్స్ని ప్రొవైడ్ చేస్తారు. పైన మోడ్ అని చెప్పేసి కూడా ఒక బటన్ని ప్రొవైడ్ చేస్తారు. సో మరి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బిల్డ్ క్వాలిటీ 5000కి తగ్గట్టు బాగుంది. సో మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వం. ఇక్కడ కింది వైపు చూసుకున్నట్టయితే MIVIకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో మరి ఇక్కడ అన్ని వైపుల నుంచి సరౌండ్ సౌండ్ రావడానికి ఇక్కడ మనకు హోల్స్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఒకసారి ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. దానికోసం ఇక్కడ నేను దీన్ని ప్రెస్ చేసిన వెంటనే పవర్ ఆన్, బ్లూటూత్ మోడ్ అని చెప్పేసి ఒక వాయిస్ కూడా రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి డైరెక్ట్ బ్లూటూత్ మోడ్లో ఉంది. ఒక రాయల్టీ ఫ్రీ సాంగ్ ప్లే చేసి విందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు MIVI Fort S100 అని చెప్పేసి పేరు రావడం జరిగింది. దీన్ని నేను ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ పేరు ఏమని అడుగుతుంది. సో ఇక్కడ నేను పేరు బటన్ ప్రెస్ చేసిన వెంటనే కనెక్టెడ్ అని చెప్పేసి వాయిస్ మెసేజ్ కూడా వచ్చింది. ఫ్రెండ్స్, మరి సౌండ్ విన్నారు కదా. మనకు దీనిలో బిల్ట్ ఇన్ సబ్ ఊఫర్ ఇచ్చిన కారణంగా బేస్ పర్లేదు బాగానే వస్తుంది. అంటే మనకు సపరేట్గా ఈ ఊఫర్స్ ఇస్తారు చూసారా, సో సబ్ ఊఫర్స్ ఇస్తారు చూసారా, సో దానంతా పోల్చుకుంటే ఎక్కువ రావట్లేదు. కానీ బిల్ట్ ఇన్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం మంచిగానే వస్తుంది. దాంతోపాటు ఇక మీకు వోకల్ సౌండ్స్, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అన్నీ కూడా క్లిస్టల్ క్లియర్గానే వినిపించేస్తున్నాయి. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే 5000 ప్రైస్ సెగ్మెంట్లో డీసెంట్ ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు నాకు బిల్డ్ క్వాలిటీ కూడా బాగా నచ్చింది, స్లిమ్గా ఉంది. సో మనం ఇక్కడ టీవీ యూనిట్కి కింద పెట్టుకునేటప్పుడు చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ వీళ్ళు వాల్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. లేదా మీరు ఎక్కడైనా కింద పెట్టుకుంటే అది జారి పడిపోకుండా ఉండడానికి కింద ఇక్కడ రబ్బర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంత ఈజీగా అయితే మీకు ఇది కింద నుంచి అంటే ఈజీగా స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఎక్కడ పెడితే అక్కడ స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు. సో అవన్నీ దీని ప్రత్యేకతలు. ఓవరాల్ చూసుకున్నట్టయితే 5000 ప్రైస్ సెగ్మెంట్లో డీసెంట్ ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. మరి మీకు దీని సౌండ్ క్వాలిటీ ఎలా అనిపించింది? ఇంతకుముందు ఎప్పుడైనా మీరు MIVIకి సంబంధించిన బ్రాండ్లో ఏదైనా ప్రోడక్ట్ని వాడారా లేదా కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.